నోటికి కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా తడికారం తయారు చేసుకోండి. ఈ తడికారం రెసిపీ కోసం ముందుగా మనం ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు తొడాలు తీసేసుకోండి. ఇలా తొడాలు తీసేసిన ఈ ఎండుమిరపకాయలని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే బాండీలోకి 4 లేక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలతో పాటు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అలాగే పావు చెంచా వరకు జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రెసిపీని మనం ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మనం తీసుకున్న ఎండుమిరపకాయలకి ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయని కాల్చుకోవాలి. ఉల్లిపాయ కాలిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు అలాగే రాళ్ళుప్పు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న వెల్లుల్లి, చింతపండు, కొత్తిమీర వేసుకొని వీటితో పాటు ఉల్లిపాయను కూడా కాల్చుకున్నాం కదా, ఈ కాల్చుకున్న ఉల్లిపాయ పై పొట్టు తీసేసి మిగతా ఉల్లిపాయను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి తడికారం రెడీ అయిపోయినట్లే. నోటికి కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేయండి. మరి మీకు ఉల్లిపాయ కాంబినేషన్తో తడికారం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.